సెట్ అయిపోతుంది. వాట్స్ బై దిస్ ఇస్ కౌశిక్ లేట్లు అందరూ. సో గైస్ తమిళ అర్థమై ఉంటుంది ఏ టాపిక్ మేము మాట్లాడుతున్నామని చెప్పేసి. సో ఇట్స్ ఆల్ అబౌట్ క్రియాటిన్ అనమాట. సో మనం ఇంతకుముందు కూడా మసాలా వీడియోలు చేసినాం, బట్ ఇప్పుడు ఇట్లా చేస్తున్నా అంటే కొంచెం డిఫరెంట్. ఇప్పుడే జస్ట్ Q&A పెట్టినా, అంటే క్రియాటిన్ గురించి మీకున్న డౌట్స్ ఏందని చెప్పేసి పెడితే విపరీతమైన డౌట్లు. అంటే అది దాంట్లోనే స్టోరీలలోనే రిప్లై ఇద్దాం అనుకున్నా, కానీ అది రిప్లై స్టోరీలలో కాదు, ఫుల్ వీడియో చేస్తేనే అర్థమైపోతుంది మన వాళ్ళకి అని చెప్పేసి ఫుల్ వీడియో చేస్తున్నా. సో లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఫోన్ తీసుకొని మనలో ఒక్కొక్క డౌట్ కళాఖండమ్స్ అన్నీ బయటకు తీస్తా. సో అన్నీ వినండి, తగలబెట్టండి సార్. మనలో క్వశ్చన్స్ చూసే ముందు మీకు నార్మల్ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. క్రియాటిన్ అంటే ఏం లేదనమాట, అది మన బాడీలోనే న్యాచురల్గా ప్రొడ్యూస్ అవుతుంది. మన లివర్, కిడ్నీస్ నుంచి, ప్యాంక్రియాస్ నుంచి అయితే 1-2 grams అయితే ప్రొడ్యూస్ అవుతుంది. చలో గైస్ స్టార్ట్ చేద్దాం. సో మన వాళ్ళు అయితే మస్తు మంది క్వశ్చన్లు అడిగారు. లెట్స్ గో. బ్రో, ఫ్యాటీ లివర్ ఉంటే క్రియాటిన్ యూజ్ చేయొచ్చా? సో యూజ్ చేయొచ్చు, ఏం కాదు. ప్రీ ఎగ్జిస్టింగ్ డిజీజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెం కాషియస్ ఉండాలన్నమాట. సో మీకు ఆల్రెడీ ఉన్న అది డిసీజ్ ఏదైతే ఉందో అది సివియర్ ఉందా, నార్మల్ ఉందా, అది ఒకటి చెక్ చేసుకొని ఒక్కసారి మీ దగ్గరలో ఉన్న ఫిజిషియన్ని కన్సల్ట్ అయ్యి మీరు తీసుకోవచ్చు. దానికి ఏం లేదు. కొంతమంది డాక్టర్లు ఉంటారు క్రియాటిన్ అంటే నాకు ఎందుకు తెలియదు అంటారు, వాళ్ళ దగ్గర పోకండి, ఓకేనా? సో అన్నీ తెలిసిన డాక్టర్ దగ్గర ఇవ్వండి. కిడ్నీలు పాడవుతాయా అన్న, కిడ్నీలు ఏం పాడు కావు చెప్తున్నా. ఆల్రెడీ కిడ్నీ కోశక వ్యాధులు ఎవరికన్నా ఉంటే వాళ్ళు యూజ్ చేయకండి. హెయిర్ ఫాల్, సో మస్తు మందికి ఈ డౌట్ ఉండదు అనమాట, క్రియాటిన్ వాడితే హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పేసి. సో నాకు వేరే విధంగా అవుతుంది. సో క్రియాటిన్కి హెయిర్ ఫాల్కి డైరెక్ట్గా లింకప్ అయితే ఏం లేదనమాట. సో మస్తు మంది అంటారు, ఇప్పుడు మేల్ ప్యాటర్న్ బాల్నెస్ అని చెప్పేసి ఒక కాన్సెప్ట్ ఉంది. మన డాడీ వాళ్ళకి, మన తాత వాళ్ళకి బడతలు ఉందనుకోండి, ఖచ్చితంగా మీకు వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దాని మీదకి వెళ్ళి మీరు ఈ క్రియాటిన్ ఏమైనా యూజ్ చేసిరు అనుకోండి, సో పుండు మీద కారం చల్లినట్టు, చచ్చిన పాముని లేపి చంపినట్టు ఇంకొంచెం స్పీడ్ అవుతుంది. అంటే అవుతుందని అదాని కూడా కంక్లూజన్ ఏం లేదు. రీసెర్చెస్ అయితే మస్తు అయినాయి, కానీ కంక్లూజన్ అయితే ఏం లేదు, డైరెక్ట్గా ఇట్లా అవుతుంది అని చెప్పేసి. సో ఆల్రెడీ మీ జెనెటిక్స్లో ఇట్లాంటివి ఏమన్నా ఉంటే వాడకండి అని చెప్తాను నేను. ఎందుకంటే వచ్చే బెనిఫిట్లు కూడా మంచివి, క్రియాటిన్ వల్ల వచ్చే బెనిఫిట్లు కూడా మంచివి. మరీ అంత తోపుతురం స్టెరాయిడ్లు వేసుకుంటే వచ్చే అంత బెనిఫిట్లు అయితే కాదు. ఇది మీకు పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేస్తుంది. మీకు ఏదైతే మీరు వర్కౌట్లు వేస్తారో మీ స్ట్రెంత్ కానీ, రికవరీ కానీ, లీన్ మజిల్ పెంచుకునే ప్రాసెస్ కూడా కొంచెం స్పీడప్ అవుతుంది, కొంచెం మాత్రమే. డ్రై స్కూపింగ్ చేయొచ్చు. డ్రై స్కూపింగ్ అంటే ఏం లేదు తెలియని వాళ్ళకి. సో డైరెక్ట్ తీసుకొని నోట్లు వేసుకొని వాటర్ వేసుకుంటారు. సో డ్రై స్కూపింగ్ చేయొచ్చు అంటే చేయొచ్చు. కిడ్నీలు మింగుతాయంటే నిజమేనా? మింగవు, బ్లడ్ ఇన్ఫెక్షన్ అంటారు. డ్రగ్స్ అవి. సో బ్లడ్ ఇన్ఫెక్షన్లు అంత పెద్ద మాటలు మాట్లాడకండి. కాదన్నా, అసలు ఎగ్జాక్ట్గా ఏమవుతుందన్నా తీసుకుంటే నీలా బాడీ కావాలంటే అది మ్యాండేటరీయా? సో నేను జిమ్ స్టార్ట్ చేసిన ఆల్మోస్ట్ 5 సంవత్సరాల వరకు నేను ఇట్లాంటి సప్లిమెంట్ తీసుకోలేదు. సో నేను అట్లాంటి ఏం అఫోర్డ్ చేయలేకపోయినా ఆ టైంలో. సో తెలియదు కూడా మనకి తీసుకోవాలి. ఇప్పుడు మీరు ఎట్లా అనుకుంటారు, ఇంత నాలెడ్జ్ కూడా లేదు, ఇట్లాంటి వీడియోలు తీసిన వాళ్ళు కూడా లేరు ఆ టైంకి. సో మనం అంత రీసెర్చ్లు ఏం చేయలేదు. ఇట్లా మన ఫారెన్ బాడీ బిల్డర్స్ అలా చూస్తుంటే ఇట్లా డైరెక్ట్ ఇట్లా స్కూప్లు వేస్తుండే, అది ఏదో అవి కూడా స్టెరాయిడ్ అనే అనుకునేటోని, మనకు తెలియదు ఆ టైంకి. సో నేనేం తీసుకోలేను 4 సంవత్సరాల వరకు. సో ఎప్పుడైతే స్టార్ట్ చేసినానో మనం అఫోర్డ్ చేయగలుగుతాం అన్నప్పటి నుంచే నేను తీసుకోవడం అయితే స్టార్ట్ చేసిన. అంత ముందు వరకు అయితే మనం తీసుకోలేదు. సో అసలు ఎందుకు చెప్పిన ఆన్సర్ అంతా అది మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ ఏ సప్లిమెంట్ మ్యాండేటరీ కాదు. సో క్రియాటిన్ ఏంటంటే అది ఒక ఎగ్జాటిక్ షీట్. అది మీరు రెడ్ మీట్ తింటేనే మీకు క్రియాటిన్ వస్తుంది. డైలీ ఇవి ఫుడ్లోకి వెళ్ళాలంటే మనకి కష్టమవుతుంది, కాబట్టి ఈజీగా సప్లిమెంట్ నుంచి తీసుకోనికి మనకి క్రియాటిన్ అయితే కనుగొన్నారు. స్పూన్ తీసి నీళ్ళలో కలుపుకొని తాగితే అయిపోతుంది, మీట్లు తినాల్సిన అవసరం లేదు అని చెప్పేసి. అలాంటి బాడీ ఏ సప్లిమెంట్ తీసుకోకుండా అని బిల్డ్ చేసుకోవచ్చు. కొంచెం టైం పడుతుంది, ఇదేం పెద్ద తోపు బాడీ కాదు, బట్ స్టిల్ కొంచెం టైం పడుతుంది. అన్న బిలో 18 ఉన్న వాళ్ళు కొంచెం చేయొచ్చు, ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా? సో ఒకటే చెప్తా, ఎవరికైతే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుందో వాళ్ళు మాత్రమే యూజ్ చేయండి. మంచి ఎక్స్పీరియన్స్ ఇన్ ద సెన్స్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా ట్రైన్ చేయగలుగుతున్నారు, ఫుల్ ఫ్లెడ్జ్గా మీరు జిమ్ పోతున్నారు, మీకు ప్రతి ఒక్క వర్కౌట్ ఫామ్
మైండ్ మజిల్ కనెక్షన్ అన్నీ బిల్డ్ అయింది, మీకు మంచి ఎక్స్పీరియన్స్ వచ్చింది జిమ్లో, మీరు ఒక అడ్వాన్స్డ్ లిఫ్టర్ అయినారు. అడ్వాన్స్డ్ లిఫ్టర్ అంటే ఏ వర్కౌట్ చేస్తే ఆ వర్కౌట్ని మీరు ఫీల్ అవ్వగలుగుతారు, మీరు మంచి ఫుల్ ఫ్లెడ్జ్ చేయడం ట్రైన్ అవ్వగలుగుతారు అన్నప్పుడు మీరు ఇట్లాంటిది క్రియాటిన్ ఏదైనా తీసుకున్నప్పుడు మీ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ అవుతుంది. మీరు ఇంకొంచెం మంచిగా పర్ఫామ్ చేసి మజిల్ని మంచిగా బ్రేక్ చేసి హైపర్ట్రోఫీ చేసి బాడీ పెంచగలుగుతారు. అర్థమవుతుందా ప్రాసెస్? సో మీరు ముందే క్రియాటిన్ తీసుకొని మీకు చెయ్యనీకే రాన్నప్పుడు మీరు క్రియాటిన్ తీసుకుంటేంది, మన్ను వేసిన ఎత్తులో కొట్టుకుంటుంది చెప్పు. ప్రోటీన్ ఫస్ట్ డే 1 నుంచి మీకు అవసరం, క్రియాటిన్ ఈ ప్రీ వర్కౌట్లో అవన్నీ తర్వాత తీసుకోండి. ఏ బ్రాండ్ బెస్ట్? ఆబ్వియస్లీ నేను మజిల్ బ్లేజ్ చెప్తాను, ఇలా పక్కకి పెట్టినా. సో ప్రెజెంట్ అయితే నేను ఇది వాడుతున్నా, ఎంబిఓలా క్రియాటిన్ మైక్రోనైజ్డ్ క్రియాటిన్ మోనోహైడ్రేట్ క్రియాంప్ అనమాట, జ్యూసీ బెర్రీస్ ఫ్లేవర్ ఇది. సో ఇది వాడుతున్నా. ఎంబీ నుంచి మీరు ఏం తీసుకున్నా అని మీరు మన కోడ్ వాడండి లీఎంబీ అని చెప్పేసి మంచి డిస్కౌంట్ వస్తుంది మీకు. క్రియాటినే పెద్ద డౌట్. సో క్రియాటిన్ అనేది మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్, ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ మీకు చెప్తాడు. సో ప్రతి ఇన్ఫ్లుయెన్సర్ ఏంది నేను కూడా చెప్తా. సో మోస్ట్ రీసెర్చ్డ్ సప్లిమెంట్స్, దీని మీద రీసెర్చ్లు అనేవి 1970 నుంచి స్టార్ట్ అయినాయి అనమాట రీసెర్చ్లు అనేది. అందుకని ఒక దగ్గర ఒక 12,000 మంది పైన ఇట్లాంటి రీసెర్చ్లు అయితే చేసిరు. సో ఎవరికి సైడ్ ఎఫెక్ట్లు కానీ ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ప్రూవ్ కాలేదు. ఇట్లాంటి అరే నీకు క్రియాటిన్ తీసుకున్నందుకే నీ కిడ్నీ ఖరాబ్ అయింది అని చెప్పేసి, లివర్ ఖరాబ్ అయింది, అది ఖరాబ్ అయింది, ఇది ఖరాబ్ అయింది అని చెప్పేసి ఎవరికి ఇట్లా రాలేదు. 12,000+ అంటే అర్థం చేసుకోండి, మస్తు రీసెర్చ్లని. సో సేఫెస్ట్ సప్లిమెంట్ అని అందుకనే అంటారు. తీసుకునే విధానం అంటే డోలో యూజ్ చేయొద్దు మనం, ప్రీ వర్కౌట్ ఆర్ పోస్ట్ వర్కౌట్లో తీసుకోమని చెప్తా. కొంతమందికి ఏంటంటే క్రియాటిన్ తీసుకున్న వెంటనే కొంచెం స్టొమక్ బ్లోట్ అయినట్టు అనిపిస్తుంది కొంతమందికి, నాకైతే అట్లాంటిది ఏమి ఉండదు. ఇంకొంతమంది డిహైడ్రేట్ అయినట్టు అనిపిస్తారు. సో క్రియాటిన్ తీసుకున్నప్పుడు కొంచెం మస్ట్ అండ్ షుడ్ కొంచెం మీరైతే బాడీ హైడ్రేట్ ఉంచుకోవాలి, అది కొంచెం డిహైడ్రేట్ చేస్తుంది బాడీని. సో హైడ్రేషన్ అనేది అందుకనే ఇంపార్టెంట్ అనమాట. అందుకనే మన వాళ్ళకి ఏంటంటే ఇట్లా అది తీసుకోగానే కొంచెం అది డిహైడ్రేట్ చేస్తుంది అని చెప్పిన కదా, వాటర్ తీసుకుంటే హైడ్రేట్ చేస్తుంది అంతే, దాన్ని బ్యాలెన్స్ చేస్తుంది. కిడ్నీలకి దానికి దీనికి ఏం ఎఫెక్ట్ ఉండదు. మినిమం 3.5 to 4 లీటర్స్ అయితే వాటర్ అయితే మినిమం కదా. మనకి ఎండాకాలం నడుస్తుంది, ఫుల్ చెమటలు పోతున్నాయి, జిమ్ చేస్తుంటాం, బేసిక్ అది. సమ్మర్లో యూజ్ చేయవచ్చు, ఆ బాడీలో హీట్ అవుతుంది, బాడీలో హీట్ కానీ కోల్డ్ కానీ ఎప్పుడైనా యూజ్ చేసుకోవచ్చు. అబౌట్ హెయిర్ లాస్, నో హెయిర్ లాస్ దానివల్ల ఏం లేదు. మార్నింగ్ ఎంటీ స్టమక్ తీసుకోవచ్చా? ఎంటీ స్టమక్ అదే చెప్తున్నా కదా, ఎంటీ స్టమక్లా కాకుండా పోస్ట్ వర్కౌట్లో వేసుకోండి. పోస్ట్ వర్కౌట్లో చికెన్ రైస్ తోటన్నా లేకుంటే ఓట్స్ షేక్ తోటన్నా వే ప్రోటీన్ తోటన్నా ఎట్నో అట్లా కొంచెం క్యాలరీ బేస్డ్ ఫుడ్ తోటి తీసుకోండి, బెటర్ ఉంటుంది. అది కొంచెం బ్లోట్ అయ్యి హెవీ అదేంది డిహైడ్రేట్ అయ్యేటోళ్ళకి, స్టమక్ అప్సెట్ అయ్యేటోళ్ళకి మాత్రమే. నేనైతే డైరెక్ట్ తాగేస్తాను నార్మల్ అయిపోగానే, లేకుంటే ప్రీ వర్కౌట్లో కూడా తాగుతా. ఎప్పుడైనా తీసుకోవచ్చు. పోస్ట్ వర్కౌట్లో తీసుకుంటే కొంచెం మంచి బెనిఫిట్ ఉంటాయి అన్నారు, 2% అట్లా బెనిఫిట్స్ ఉంటాయి, యూజ్ చేసుకుంటాం అంతే. ఫ్యూచర్లో సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా వస్తాయా బాయ్? రావు బాయ్. అయ్యో అమ్మా. అథ్లెట్స్ యూజ్ చేయవచ్చా బ్రో? రన్నర్స్ ఎక్సెట్రా చేయొచ్చు. ప్రతి ఒక్క అథ్లెట్ అయితే క్రియాటిన్ అయితే యూజ్ చేస్తారనమాట. సో ప్రొఫెషనల్ ఎలైట్ అథ్లెట్స్ అందరూ యూజ్ చేస్తారు మ్యాక్సిమం క్రియాటిన్ అనేది. చెప్తున్నా, పర్ఫార్మెన్స్ ఎన్హాన్సింగ్ సప్లిమెంట్ క్రియాటిన్, నథింగ్ బట్ పర్ఫార్మెన్స్ ఎన్హాన్స్ చేస్తుంది, మీకు మంచి రికవరీ ఇచ్చుకుంటూ. ఆబ్వియస్లీ మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది. టెస్టోస్టెరాన్ తగ్గుతుందా? అస్సలు తగ్గదు. లేవదంట కదా అన్న, లేపితే అది లేస్తుంది. విచ్ వన్, ఎంబీ ఆర్ ఇంకేదో బ్రాండ్? సో ఆబ్వియస్లీ మనం ఎంబీ అథ్లెట్ని పట్టుకొని మీరు ఎంబీ ఆర్ ఇంకోదా అని ఎట్లా అడుగుతారు? ఆబ్వియస్లీ ఎంబీఏ తీసుకోమని చెప్తా. తీసుకునే ముందు లీఎంబీ అని కోడ్ వాడండి. ముందు సేఫ్ సైడ్కి ఏమైనా టెస్ట్ చేయించుకోవాలా? ఈ కాలంలో అయితే ఎవరి హెల్త్ ఎట్లుందో అసలుకి ఏం చెప్పలేము. అసలు ఈ కోవిడ్ ఇచ్చిన కాడికెళ్ళి మొత్తం అది దాన్ని ఏమంటాం, మనం డోస్ తీసుకున్నాం చూడరి, వ్యాక్సిన్ తీసుకున్న కాడికెళ్ళి ఎవరెవరి బాడీ ఎట్లెట్లా మారిపోయింది, ఇంటర్నల్ హెల్త్ ఏంది ఏం కదా అని చెప్పేసి ఎవరికి ఏం తెలియదు అనమాట. ఇప్పుడు కొంచెం ఒకసారి టెస్ట్ చేసుకోండి, ఫుల్ బాడీ చెక్ చేసుకోండి ఒకసారి, మీ బాడీలో మన అబ్నార్మల్ ఉందా లేదా అని చెప్పేసి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఏంటంటే
ప్రతి 6 మంత్స్కి ఒకసారి టెస్ట్లు అయితే చేయించుకోవాలి. సో అబ్నార్మాలిటీస్ ఉంటే మనం ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు. ఏమైనా ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నారు పెద్దలు. సో మనం ముందే ప్రివెంట్ చేసుకోవచ్చు. ఏం సప్లిమెంట్ తీసుకున్నా తీసుకోకపోయినా సరే 6 మంత్స్కి ఒకసారి, లేకుంటే అట్లీస్ట్ 1 ఇయర్కి ఒకసారి అయినా మీరు ఫుల్ బాడీ చెకప్ అయితే ఇప్పించుకోండి. మీ బాడీలో ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉంటే దాన్ని ప్రివెంట్ చేసుకోవడానికి మీ వాళ్ళకి, మీకు, మీ కుటుంబ సభ్యులు అందరికీ టెస్ట్లు అయితే ఇప్పించుకోండి. ఓకేనా? మ్యాక్సిమం అందరూ హెయిర్ ఫాల్ అవుతుందా అని చెప్పేసి అంటారు. సో కాదనే చెప్పేసి నేను అంట. దానికి దీనికి డైరెక్ట్ లింక్ లేదు. సో దాని మీద కూడా మస్తు రీసెర్చ్లు అయినాయి, చెప్తున్నా కదా. అది రగ్బీ ప్లేయర్స్ పైన అయిందనుకుంటా. సో ఆ రీసెర్చ్ నేను చదివిన, ఒకసారి మీకు దొరికితే మీకు పెడతా, కింద లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా. సో అడికెళ్ళి చూడండి. కిడ్నీలో స్టోన్స్ ఉన్న వాళ్ళు క్రియాటిన్ వాడొచ్చా బ్రదరు? వాడొద్దు బ్రదరు. మీకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ ఏమైనా జబ్బులు ఉంటే వాడొద్దు అని చెప్పిన కదా. సో వాడకండి. హెయిర్ ఫాల్ ఎవరికైనా చూసినా హెయిర్ ఫాల్. సో హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి పరేషాన్ కాకండి. పైసలు సంపాదిస్తే మీకు పొట్టున్నా బట్టున్నా, పొట్టి ఉన్నా పొడుగు ఉన్నా, బక్క ఉన్నా లడ్డు ఉన్నా చెప్పేసి ఎవరు కేర్ చేయరు అసలుకి. పైసలు కట్టే సంపాదిద్దాం. వస్తొచ్చింది, పొట్టు వచ్చింది, బొర్ర వచ్చింది, బట్టు వచ్చింది రాని ఎవరు పట్టించుకోరు మీ దగ్గర పైసలు ఉంటాయి. ఓకేనా? గట్టిగా ఫోకస్ చేయండి, గట్టిగా కష్టపడండి, పైసలు అయితే సంపాదిద్దాం. ఓకేనా? పైసలు ఎక్స్టీరియర్గా అయిపోతుంది. నేను టాపిక్ డైవర్ట్ అయిపోతుంది మనకి. అగో మళ్ళీ హెయిర్ లాస్ ఈడికి నేను ఇట్లా చేసుకుంటా మీకోసం. హెయిర్ ఫాల్ సైడ్ ఎఫెక్ట్స్ అయితే క్రియాటిన్ తోటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. డీహైడ్రేషన్ ఒకటి, కొంచెం వామిటింగ్ వచ్చినట్టు, అది కొంతమందికి మాత్రమే. అది ఎంప్టీ స్టమక్లా అని అట్లా తీసుకుంటే బ్లోటింగ్ ఇష్యూస్, అది కూడా కొంతమందికి మాత్రమే, ఓన్లీ సెలెక్టెడ్ పీపుల్స్కి. సో మీరు ఒక మీల్ తోటి కన్సిడర్ చేస్తే మీకు ఎట్లాంటి ఇష్యూస్ ఉండవు అని చెప్పేసి నేను చెప్తా. ఎన్ని స్కూప్స్ వేయాలి? డైలీ 5 grams తీసుకోండి. 3 to 5 grams ఐడియల్. మీరు ఎప్పుడైనా తీసుకోండి. మీరు ఎప్పుడైనా ఆపేయచ్చు, మీరు ఎప్పుడన్నా స్టార్ట్ చేయొచ్చు, ఎప్పుడన్నా ఆపేయచ్చు. ఏంటంటే కొంచెం రెగ్యులర్ యూజ్ చేస్తే ఏంటంటే మనకి మజిల్లలో స్టోర్ అవుతుంది. సో మనం ఎప్పుడైతే మనం వర్కౌట్ చేస్తుంటామో ఏటీపీ ఆ పవర్ అయితే మనం అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మనం యూజ్ చేసుకుంటాం అనమాట. మనకి అవసరం ఉన్నప్పుడు ఆ స్ట్రెంత్ అనేది మనకు వస్తుంది. మనం రెగ్యులర్గా యూజ్ చేస్తుంటేనే మనం దాన్ని వాడగలుగుతాం. అర్థమవుతుందా? సో ఊకే ఒకసారి వేసి ఒకరోజు మర్చిపోకండి. సో రెగ్యులర్ వేయండి. ఇంటర్నల్ పార్ట్స్కి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా? కాదు. సేఫా? 100%. హెయిర్ ఊడిపోతుంది అంటారు కదా బ్రో, నిజమేనా? యాక్చువల్లీ నేను కూడా హెయిర్ పెంచుతున్నా. ఆల్ ది బెస్ట్ బ్రో. హెయిర్కి దానికి సంబంధం లేదు, ఆల్రెడీ చెప్పుకున్నట్టు. అయ్యి బాబు హెయిర్ అని వస్తుంటే నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ వస్తే రావండి, పోతే పోనేవండి అన్న. ఎంబీలోవి 2 వాడినా బట్ నో రిజల్ట్స్ విత్ కన్సిస్టెంటీ బట్ నో డైట్. చెప్తున్నా ఆల్రెడీ, మీకు చెప్పిన ఆల్రెడీ. మీరు క్రియాటిన్ తీసుకోండి, ప్రీ వర్కౌట్ తీసుకోండి, ఏ సప్లిమెంట్ అనేది తీసుకోండి. డైట్ మంచిగా ఫాలో కాకుంటే మీకు ఎటువంటి బాడీ రాదు, ఎట్లాంటి రిజల్ట్స్ రావు. ఇది చెప్తున్నా కదా మీకు. క్రియాటిన్ తీసుకుంటే మీ మజిల్స్ చాలా స్టోర్ అవుతుంది, మీరు వాడినప్పుడు అవి యూజ్ అవుతుంది. అంతేగాని మీరు ఇచ్చే ఫుడ్ తోటి మనకి బాడీ పెరుగుతుంది, మీరు తీసుకునే ఫుడ్ తోటి మనకు బాడీ పెరుగుతుంది, మీరు ఇచ్చే రెస్ట్ తోటి మనకు బాడీ పెరుగుతుంది. మీరు రెస్ట్ రికవరీ అంటే ఫుడ్ మంచిగా ఇవ్వకుంటే మీరు దీంట్లో క్రియాటిన్ దీంట్లోకి ఎక్కించుకొని మజిల్స్లోకి ఎక్కించుకొని మనం ఏం చేసేది ఏం లేదు. ఓకేనా? మీరు అన్లెస్ మీరు వేరే అథ్లెట్, మీరు రన్నింగ్ చేస్తున్నారు, మీకు యూజ్ అవుతుంది. మీకు కూడా ఒక మంచి బ్యాలెన్స్డ్ డైట్ ఉండాలి, బట్ స్టిల్ మీరు యూజ్ చేసుకోవచ్చు. మీకు ఏంటంటే పర్ఫార్మెన్స్ కావాలి కాబట్టి. సో రన్నర్ కానీ స్ప్రింటర్లు ఏదైనా ఎక్స్ప్లోజివ్ స్పోర్ట్స్ ఏదైనా ఆడుతుంటే మీకు క్రియాటిన్ అయితే మంచిగా యూజ్ అవుతుంది. బాడీ బిల్డింగ్ అయితే మంచి డైట్, 100% డైట్ ఉండాలి. ఏ స్పోర్ట్కైనా మంచి డైట్ ఉండాలి, బట్ స్టిల్ బాడీ బిల్డింగ్కి చాలా మంచి డైట్ ఉండాలి. అన్నా క్రియాటిన్ వల్ల సెక్స్ ప్రాబ్లమ్స్ ఉంటాయా? ఉండవు. ఏజింగ్ ప్రాసెస్ ఫాస్ట్గా అవుతుందా? అవ్వదు. ఇంట్లో ఎలా యూజ్ చేసుకోవాలో చెప్పు అంటే, మీ ఇంట్లో భయపడుతున్నారంటే మీ రూమ్లో తెచ్చుకొని దాచిపెట్టుకొని యూజ్ చేసుకోండి. లేకుంటే మీరు జిమ్ బ్యాగ్ ఏమైనా మెయింటైన్ చేస్తే దాచిపెట్టుకొని యూజ్ చేసుకోండి. లేకుంటే జిమ్లోనే ఏదైనా ర్యాక్ ఉంటే జిమ్లోనే ఆ ర్యాక్లో దాచిపెట్టి యూజ్ చేసుకోండి.
అది కూడా లేదంటే ఇంటి ముంగట ఒక గుంత తవ్వి ఆ గుంతలు దాచిపెట్టుకొని మీ వాళ్ళు ఎవరు చూస్తలేనప్పుడు ఆ గుంత తవ్వి వాటర్లు వేసుకొని దాని మళ్ళీ ఆ గుంతల్ని వాత పెట్టండి. 6 months అయినా వాడచ్చు, పర్లేదు. నేనేమంటున్నా అంటే ఒక 3 నెలలు 4 నెలలు వాడండి, ఒక 3-4 వారాలు ఒక 1 month గ్యాప్ ఇవ్వండి, మళ్ళీ వాడండి. ఇట్లా వాడండి, మీకు మంచి రిజల్ట్స్ వస్తాయి. డైరెక్ట్ ఏం లేదు, కంటిన్యూస్గా వాడదాం అనుకున్నా అని వాడచ్చు, మీరేం ఆపాల్సిన అవసరం లేదు. నాకెందుకో ఒక మంచి ఆన్ అండ్ ఆఫ్ ఆ సైకిల్ని మెయింటైన్ చేస్తే మంచిగా అనిపించింది. అది మీకు చెప్తాను, నా పర్సనల్ ఒపీనియన్. ఇప్పుడు ఇంతసేపు మాట్లాడేది నా పర్సనల్, ఏం సైంటిఫిక్గా మీతోటి ఇట్లా ఈ కెమికల్ రియాక్షన్ నుంచి ఈ కెమికల్ ఇట్లా అట్లా అని ఏం చెప్తాను, మీకు సింపుల్ అర్థమయ్యేటట్టే చెప్తున్నా. దాని ఆన్సర్ చేస్తున్నా అన్నిటికీ. ఏంటంటే మస్తు క్వశ్చన్లు వచ్చినాయి. ఇంకా సేమ్ మ్యాక్సిమం కిడ్నీలు, హెయిర్ ఫాలు. రీజన్ ఫర్ సడన్ డ్రాప్ ఆఫ్ ఎనర్జీ డ్యూ టు స్టాపేజ్ ఆఫ్ క్రియాటిన్, నాట్ రియల్లీ. సో అట్లా మీరు బంద్ చేసినందుకు మీకు సబ్కాన్షియస్గా మీరు అట్లా అనుకుంటున్నారేమో, సబ్కాన్షియస్గా కాన్షియస్గా. సో అట్లేమి ఉండదు. మన స్ట్రెంత్ అయితే పోదు. క్రియాటిన్ యూజ్ చేసి ఒక 2-3 వారాల తర్వాత మీకు మంచి స్ట్రెంత్ పెరిగినట్టు అనిపిస్తుంది. అది కూడా చాలా మైల్డ్గా, మరీ మొత్తం తోపుతున్న బెనిఫిట్స్ అయితే రావు, చెప్తున్నా కదా. మీరంతా ఎక్స్పెక్ట్ చేసినంత బంద్ చేయంగానే మీరు అట్లా బక్క అయిపోవడం, మొత్తం ఎనర్జీ మొత్తం పడిపోవడం, నీరసంగా ఉండడం అవన్నీ ఏమి ఉండవు. అది వాడుతుంటారు అంతే. మీకు బెనిఫిట్లు వస్తూనే ఉంటాయి. మీకు నిజంగా కనబడవు. క్రియాటిన్ యూజ్ చేస్తూ వాటర్ ఇంటేక్ చేయకపోతే ఏమైనా ప్రాబ్లం అవుతుందా? ఫుల్ డిహైడ్రేట్ అవుతుంది బాడీ. సర్వీస్ చేయకుండా బండిని మనకి నడిపిస్తే మన బండి ఖరాబ్ అవుతుందా కాదా? సో సేమ్ అదే, కిడ్నీలు కూడా కొంచెం స్ట్రెస్ అవుతాయి. మీరు వాటర్ ఇస్తుంటే ఏంటంటే ఈజీ అయిపోతుంది. ఈ క్రియాటిన్ లాగా మార్చడానికి కొంచెం కిడ్నీకి కొంచెం వాటర్ కావాలి. సో ఆ వాటర్ మీరు ఇస్తే ఎటువంటి ఇష్యూస్ ఉండవు. అది చలో గైస్, ఇట్లాంటి Q&Aలు ఇంకా మంచిగా పెడదాం. ఒక్కొక్క ప్రోడక్ట్ మీద ఇట్లనే రివ్యూ చేసి మాట్లాడదాం. మీకు అర్థమయ్యేటట్టు మంచిగా రీసెర్చ్ చేసి మాట్లాడదాను నేను కూడా. కానీ ఏది మీకు సైంటిఫిక్గా అట్లా కొంచెం టిపికల్ వర్డ్స్ ఏం యూజ్ చేయకుండా మీకు మంచిగా అర్థమయ్యేటట్టు చెప్తాను. అట్లా వీడియో మీకు ఎట్లా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. వీడియో వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి, ఫ్రెండ్స్ వచ్చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి, ఒక ఫ్రెండ్ వచ్చి ఫాలో అవ్వండి. ఈరోజు వీడియో ఇదే గైస్. ఇంకా బాగా ఒక్క నిమిషం బైసప్ మంచిగా అనిపించాలి. పీస్.